వ్యవస్థ రక్షణ కల్పిస్తుంది. అంటే ప్రాథమిక హక్కులకి న్యాయ సంరక్షణ ఉందా లేదా, న్యాయస్థానాల ద్వారా నీ యొక్క ప్రాథమిక హక్కులను నువ్వు సంపాదించుకోవచ్చా లేదా, సంపాదించుకోవచ్చు. అంటే ఈ 13th ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కులకి న్యాయ సంరక్షణ ఉంది, జ్యుడిషియల్ ప్రొటెక్షన్ ఉంది, నీ యొక్క హక్కులని నీవు తిరిగి పొందవచ్చు అని చెప్తుంది ఈ ఆర్టికల్, 13th ఆర్టికల్ అనేటువంటిది. అర్థమైందా లేదా, అవ్వలేదా? ఓకేనా? అంటే మీరు అందరూ అలా చూస్తూ ఉంటే నేను అందుకే రిపీటెడ్గా చెప్తున్నా. మీకు అర్థం కాలేదు అంటే అర్థమైనంత వరకు చెప్పుకుందాం. చిన్న చిన్న టర్మ్సే, పాలిటీలో ఏదో పెద్దది లాజిక్లు ట్విస్టులు ఏమీ ఉండవు. మనం అర్థం చేసుకునేటువంటి విధానమే ఆ చిన్న లాజిక్కే ఉంటుంది. ఆ చిన్న లాజిక్ పట్టుకుంటే ఏం కాదు. ఒక్కోసారి మనము అక్కడ ఉండేటువంటి లాజిక్ కంటే కూడా ఎక్కువ ఆలోచిస్తాం, అప్పుడు తప్పు పెట్టేస్తాం. అందుకని ఎక్కువ ఆలోచించకూడదు, తక్కువ ఆలోచించకూడదు. కొంచెము మైండ్ అనేటువంటిది అక్కడే పెట్టాలి. అంటే మరీ ఎక్కువగా ఇలా ఇంటదేమో ఇమాజినేషన్ ఒక సినిమాలాగా ఆలోచించకూడదు. కొంచెము ఎక్కడైతే ట్విస్ట్ ఉంటుంది, కాకపోతే మరీ పెద్ద ట్విస్ట్ ఏమీ ఉండదు. ఇప్పుడు చూడండి, ఇంతవరకు ఓకే కదా. ఇండైరెక్ట్ జ్యుడిషియల్ రివ్యూ గురించి చెప్పింది. న్యాయ సంరక్షణ ఉంది ప్రాథమిక హక్కులకి, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తే చెల్లవు. మరి ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులు అనేటువంటివి రిట్లను జారీ చేస్తాయి. ప్రాథమిక హక్కుల్ని రక్షించేటువంటి కోర్టులు రెండే ఉన్నాయి, అవి సుప్రీంకోర్టు, హైకోర్టు. ఇప్పుడు దీంట్లో నేను సబ్ ఆర్టికల్స్ గురించి చెప్తున్నాను. 13లో 1 అనేటువంటిది దేని గురించి చెప్తుంది? ప్రీ కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్ గురించి చెప్తుంది. రాజ్యాంగం రాయకముందు, అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో చాలా చట్టాలు చేశారా? బ్రిటిష్ వాళ్ళ కాలంలో చాలా చట్టాలు చేశారు. ఫారెస్ట్రీ యాక్టులు చేశారు, మైనింగ్ యాక్టులు చేశారు, దాంతోపాటు వర్క్ యాక్టులు చేశారు, దాంతోపాటు మ్యారేజ్ యాక్టులు చేశారు, దాంతోపాటు సతీ యాక్టులు, విడోరీ మ్యారేజ్ యాక్టులు చాలా చేశారు. మరి ఆ యాక్టులు ఏవైనా కూడా రాజ్యాంగానికి లోబడి లేకపోతే, ఆ యాక్టులు ఏవైనా కూడా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తూ ఉంటే అవి చల్లవు అని కొట్టేయచ్చు అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 13లో 1 అంటే ప్రీ కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్కి సంబంధించింది ఏ ఆర్టికల్ అండి? 13లో 1. నెక్స్ట్ 13లో 2 చూడండి. 13లో 2 అంటే ఇది ప్రీ కాన్స్టిట్యూషన్ కాదు. ప్రస్తుత రాజ్యాంగంలో ఏవైనా, అంటే ప్రస్తుతం రాజ్యాంగం అనేటువంటిది రాసిన తర్వాత, అంటే ప్రస్తుతం రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవు అని కొట్టేయచ్చు అని ఆర్టికల్ చెప్తుంది 13లో. ఇది రాజ్యాంగం అమలు కాకముందు రూపొందించిన చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే చెల్లవు. రాజ్యాంగం అనేటువంటిది రాసిన తర్వాత, ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ద లాస్ మేడ్ బై ఇండియన్ గవర్నమెంట్, దోస్ ఆర్ అగైనెస్ట్ టు ఫండమెంటల్ రైట్స్ ఆర్ వాయిడ్ అని చెప్తుంది ఈ ఆర్టికల్ 13లో 2. అంటే ప్రీ కాన్స్టిట్యూషన్ యాక్ట్స్కు సంబంధించి 13లో 1 అయితే, పోస్ట్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్, రాజ్యాంగం అనేటువంటిది అమలులోకి వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత, రూపొందించుకున్న తర్వాత భారత ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవు అని కొట్టేయచ్చు అంటుంది ఏ ఆర్టికల్ అంటే 13లో 2 అనేటువంటిది. నెక్స్ట్ చూద్దాం, 13లో 3 అని చెప్తుంది అనేటువంటిది చూద్దాం. చట్టాలే కాదు, ఒక్కోసారి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆర్డినెన్స్లు జారీ చేస్తుంది. ఆర్డినెన్స్లతో పాటు కొన్ని రకాలైనటువంటి బైలాస్ అనేటువంటివి తయారు చేస్తుంది. బైలాసే కాదు, కొన్ని రకాలైనటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు అనేటువంటివి రూపొందిస్తుంది. ఇంతకుముందు చట్టాలు మాత్రమే కొట్టేసింది 13లో 1, 13లో 2. చట్టాలు మాత్రమే కాదు, ప్రభుత్వం రూపొందించినటువంటి నియమ నిబంధనలు కావచ్చు,
ప్రభుత్వం రూపొందించినటువంటి బైలాస్ కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ చేసినటువంటి ఆర్డినెన్స్ లాంటివి కావచ్చు, ఏవైనా కూడా ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తూ ఉంటే, ప్రాథమిక హక్కులకి ఎగెనిస్ట్గా ఉంటే వాటిని కొట్టేసే అధికారం ఉంది, అవి చల్లవు అంటుంది ఈ ఆర్టికల్ 13లో 3. అర్థమవుతుందని చెప్పేది. ఇవేమో ప్రీ కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్, పోస్ట్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్. ఇక్కడ ఏంటివంటివి? ఆర్డినెన్స్లు, బైలాస్. బైలాస్ అంటే ఒక రకమైనటువంటి నియమ నిబంధనలు. ఇప్పుడు ఒకసారి చూడండి, మీ ఊర్లో ఒక వాటర్ ట్యాంక్ కట్టించారు. ఒక వాటర్ ట్యాంక్ అంటే ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది కదండి, ఊరంతటికి కూడా వాటర్ సప్లై చేసేటువంటి ట్యాంక్ ఉంటుంది. ఆ వాటర్ ట్యాంక్ కట్టినప్పుడు దీని యొక్క కెపాసిటీ ఒక 5,000 లీటర్లు అనుకుందాం. ఈ 5,000 లీటర్లు అనేటువంటి కెపాసిటీకి ఎన్ని ట్యాప్ కనెక్షన్స్ ఇస్తే సఫిషియెంట్గా వాటర్ వస్తుంది అంటే బైలాస్ అనేటువంటి రాస్తాం, రూల్స్ రాస్తాం. ఎలా రాస్తారు అంటే ఈ ట్యాంక్కి ఎన్ని వాటర్ కనెక్షన్లు ఇవ్వాలి, ఈ ట్యాంక్ ఒక కనెక్షన్ ఇచ్చినందుకు డిపాజిట్గా ఒక 200 300 అంటే ముందు రూల్స్ ఉంటాయి. ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, ఇన్ని ఒక 200 కనెక్షన్లు ఇవ్వాలి. ఈ గ్రామంలో కనెక్షన్ ఇవ్వాలి అంటే ఒక 500 1000 రూపాయలు డిపాజిట్ అనేటువంటిది తీసుకోవాలి. ఈ డిపాజిట్ అనేటువంటిది కట్టిన తర్వాత వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ట్యాప్ అనేటువంటిది వేసుకోవడానికి. అదేవిధంగా దీనికి రిపేర్స్ అనేటువంటిది వస్తే ఎవరు చేయాలి రిపేర్ అనేటువంటిది, మోటార్ చెడిపోతే ఎవరు చేయాలి మోటార్ అనేటువంటిది, దీనికి సంబంధించినటువంటి ఫండ్స్ ఎక్కడి నుంచి మీట్ అవుతావు అంటే అర్థమవుతుందా? బైలా అంటే బైలా అంటే బైలా అంటే ఒక చట్టం లాగే ఉంటుంది. దానికి కూడా మొత్తం రూల్స్, ఒక ఫ్రేమింగ్ అనేటువంటిది ఉంటుంది. ఒక యాక్ట్ చేసే ముందు దానికి సంబంధించినటువంటి ఫ్రేమ్ మొత్తం కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. దాన్ని ఏమంటాం? బైలా అని పిలుస్తాం. బైలా చట్ట ప్రకారం ఉన్నటువంటిది అని అర్థం. బైలా అంటే బైలా అంటే చట్ట ప్రకారం, దానికి చట్టానికి ఉన్నటువంటి రైట్ ఉంటుంది, చట్టానికి ఉన్నటువంటి అర్హత ఉంటుంది అని చెప్పడమే బైలా అనేటువంటిది. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఉంటాయి. బైలా అనేటువంటిది రాసుకుంటారు. ఓవర్ హెడ్ ట్యాంక్ అనేటువంటిది ప్రిపేర్ చేసినప్పుడు ఇంజనీర్ అనేటువంటి వాడు, ఇంజనీరు అక్కడ ఉండేటువంటి పంచాయతీ ప్రెసిడెంట్, పంచాయతీ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు కూర్చొని బైలా అనేటువంటిది ప్రిపేర్ చేస్తారు. అటువంటి బైలాస్ అయినా ఆర్డినెన్స్లు అయినా అంటే కొన్నిటికి సంబంధించినటువంటి రూల్స్ అయినా రెగ్యులేషన్స్ అయినా ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్కి ఎగెనెస్ట్గా ఉంటే ఇవన్నీ కూడా చల్లవు అని కొట్టేసేటువంటి అధికారం న్యాయస్థానాలకు ఉంది, కోర్టులకు ఉంది, జ్యుడిషియల్ సిస్టమ్కు ఉంది అని చెప్పేటువంటి ఆర్టికలే 13లో 3 అనేటువంటిది. ఓకేనా? 13లో 3 అనేటువంటిది. నెక్స్ట్ 13లో 4. 13లో 4 అండి. ఏం చెప్తుంది 13లో 4 అంటే? ఇవన్నీ కొట్టేశాం కానీ, అంటే ప్రీ కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్ని కొట్టేశాం, పోస్ట్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్ని కొట్టేశాం, చట్టాలే కాదు ఆర్డినెన్స్లు, బైలాలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నిటినీ కూడా ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉంటే కొట్టేశాం. కానీ వేటిని కొట్టేయకూడదు అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ని కొట్టేయకూడదు. అంటే ఫండమెంటల్ రైట్స్కి ఎగెనెస్ట్గా ఉన్నాయి అని చెప్పి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ని, రాజ్యాంగ సవరణ చట్టాలని కొట్టేయరాదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ని, రాజ్యాంగ సవరణ చట్టాలని కొట్టేయరాదు అంటుంది ఈ ఆర్టికల్ 13లో 4. 13లో 4 అనేటువంటిది ఏం చెప్తుంది అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ని ఫండమెంటల్ రైట్స్కి ఎగెనెస్ట్గా ఉన్నాయి అని చెప్పేసి, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పేసి కొట్టేయడానికి లేదు. ఓకేనా? అర్థమైందా? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ని కొట్టేయడానికి లేదు. ఇక్కడ ఒక చిన్న నోట్ అని పెట్టుకుందాం. చిన్న నోట్లో ఏంటి అంటే ఇప్పుడు 1973 ఏప్రిల్ 24 అనగానే మనకి ఏ కేసు రావాలి? కేశవానంద భారతి కేసు. అంతేనా? 1973 ఏప్రిల్ 24 అనగానే కేశవానంద భారతి కేసు అనేటువంటిది తెలియాలి.
ఈ కేశవానంద భారతి కేసులో గవర్నమెంట్ అంటే సుప్రీంకోర్టు అనేటువంటిది ఒక కొత్త కాన్సెప్ట్ను ఇంట్రడ్యూస్ చేసింది. అదే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటిది. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటి దాన్ని ఫ్రేమ్ చేసింది. ఎప్పుడైనా ఎగ్జామ్లో క్వశ్చన్ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటి భావన ఏ కేసు ద్వారా వచ్చింది అంటే ఏం చెప్పాలి? కేశవానంద భారతి కేసు. ఈ కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్ అనేటువంటిది 1973 ఏప్రిల్ 24వ తేదీన వస్తే ఈ జడ్జిమెంట్లో ఏం చెప్తుంది అంటే ఒకసారి వినాలి. కేశవానంద భారతి కేసులో ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ హ్యాస్ ద రైట్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ హ్యాస్ ద రైట్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్ మీన్స్ పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం ఉంది. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం ఉంది. కాకపోతే సవరించిన తర్వాత కూడా ఏం మారకూడదు? రాజ్యాంగ మౌలిక స్వరూపం మారకూడదు, రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ మారకూడదు అంటుంది. ఏ కేసులో? కేశవానంద భారతి కేసు. ఇక్కడ చిన్న 2 కేసుల గురించి ఒక్క నిమిషమే చెప్తాను. గోలక్నాథ్ కేసు, గోలక్నాథ్ కేసు. ఈ కేసులో కోకా సుబ్బారావు అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నాడు. కోకా సుబ్బారావు అనేటువంటి వ్యక్తి 1965-66 అండి గోలక్నాథ్ కేసు అనేటువంటిది. కోకా సుబ్బారావు అనేటువంటి వ్యక్తి చీఫ్ జస్టిస్గా ఉన్నాడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం పార్లమెంటుకు లేదు. ఇనీషియల్గా రాజ్యాంగాన్ని రాసింది ఎవరు? రాజ్యాంగ పరిషత్, అంతేనా? అందుకని మళ్ళీ రాజ్యాంగాన్ని సవరించాలి అంటే కొత్తగా ఇంకొక రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేయాలి. అంతేగాని పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం లేదు అన్నాడు. ఎవరు? కోకా అంటే సుప్రీంకోర్టు అంది. అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి కోకా సుబ్బారావు అన్నారు. ఏ కేసులో? గోలక్నాథ్ కేసు. మళ్ళీ చెప్తాను చూడండి. గోలక్నాథ్ కేసులో జడ్జిమెంట్ ఏంటండి? పార్లమెంట్ does not have the right to amend constitution if it needs to amend constitution. రాజ్యాంగానికి ఏదైనా సవరణ అవసరమైతే అప్పుడు we have to constitute one new constitutional assembly. అంటే ఒక కొత్త రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలి. అది మాత్రమే ఏం చేస్తుంది? రాజ్యాంగానికి సవరణలు చేస్తుంది. అంటే గోలక్నాథ్ కేసులో ఏమని తీర్పు వచ్చింది? రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అంది. మరి పార్లమెంటుకు లేదు అంటే పార్లమెంట్ ఊరుకుంటుందా? పార్లమెంట్ అనేటువంటిది ఏం చేస్తుంది? మరి మేము ప్రజలతోటి ఎన్నుకున్నటువంటి వాళ్ళము, మాకు ప్రజలతోటి ఎన్నుకున్నారు, ప్రజలు మాకు కంప్లీట్ రైట్ ఇచ్చారు కాబట్టి మేము సవరించేటువంటి అధికారం మాకుంది అని చెప్పింది. మరి ఎప్పుడు సుప్రీంకోర్టుకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ అనేటువంటిది పెరిగిపోయింది, టెన్షన్స్ అనేటువంటివి పెరుగుతున్నాయి. ఇటువంటి సమయంలోనే ఒక కేసు వచ్చింది, కేశవానంద భారతి కేసు. దీని పూర్వపరాలన్నీ కూడా నేను కేసుల్లో చెప్తాను. ఇక్కడ జస్ట్ ఆ కేసులో ఇచ్చినటువంటి వర్డిక్ట్ మాత్రమే, తీర్పు మాత్రమే నేర్చుకుందాం. నేను కేసుల గురించి చెప్పినప్పుడు వాటికి కంప్లీట్ చెప్పేస్తాను ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి, కేశవానంద భారతి కేసులో ఏమన్నారు అంటే పార్లమెంట్ హ్యాస్ ద రైట్ టు డూ అమెండ్మెంట్స్ టు కాన్స్టిట్యూషన్. అంటే ఇంతకుముందు గోలక్నాథ్ కేసులో రాజ్యాంగాన్ని సవరించలేదు అని చెప్పిన దాన్ని కొంచెం మార్చుకుంది. ఏమంది? రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. మరి ఈ పార్లమెంటు రాజ్యాంగాన్ని దానికి ఇష్టం వచ్చినట్టు సవరించడానికి లేదు.
దానికి సవరణ చేసినా కూడా ఏం మారకూడదు, మౌలిక స్వరూపం అంటే ఒరిజినల్ స్వరూపం ఉంది. చూడండి, ఇనీషియల్గా రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఏదైతే స్వరూపం ఉందో, వాళ్ళ యొక్క థాట్స్ ఏవైతే ఉన్నాయో, భావాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మారడానికి లేదు. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మారడానికి లేదు అంటుంది. ఏ కేసులో? కేశవానంద భారతి కేసు. 2 కేసులు గుర్తున్నాయి కదండి, గోలకనాథ్ కేసు, కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి కేసు ఏ సంవత్సరం? 1973 ఏప్రిల్ 24. ఇప్పుడు చూడండి, ఈ కేసు ప్రకారం కొత్తగా వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటి? బేసిక్ స్ట్రక్చర్, మౌలిక స్వరూపం. ఇప్పుడు 13లో 4 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? రాజ్యాంగ సవరణ చట్టాలని ప్రాథమిక హక్కులకి ఎగెనెస్ట్గా ఉన్నాయని కొట్టేయడానికి లేదు అంటుంది. మరి అవి మౌలిక స్వరూపాన్ని ఓవర్కమ్ చేస్తూ ఉంటే, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఓవర్కమ్ చేస్తుంటే ఏం చేయొచ్చు? కొట్టేయచ్చు. నోట్ అని చెప్పింది అందుకే. ఓకేనా? ఇది చెప్పినప్పటికీ కేశవానంద భారతి కేసు తీర్పు తర్వాత నుంచి ఏ కాన్సెప్ట్ వచ్చింది అంటే, సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, కేశవానంద భారతి కేసు తర్వాత నుంచి కూడా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, ఈ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని కూడా కొట్టేస్తాం అని చెప్పాయి. ఎవరు అంటే జ్యుడిషియల్ సిస్టమ్. ఓకేనా? అర్థమవుతుంది? దేనికి సంబంధించిందండి? 13లో 4 రాజ్యాంగ సవరణ చట్టాలు అనేటువంటి దానికి. ఇప్పుడు చూడండి, ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ అంటే చాలా చట్టాలను కొట్టేసింది. ఈ మధ్య కాలంలో కొత్తగా చేసినటువంటి అంటే రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా చెల్లవు అని చెప్పడానికి మీకు జ్యుడిషియల్ కమిషన్ అనేటువంటి దాని గురించి ఐడియా ఉండే ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాగుంటుందో, పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేనికోసం? ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇవ్వడము, ప్రభుత్వ ఉద్యోగాలకి ఎగ్జామ్లు పెట్టడం. కానీ న్యాయమూర్తులు, జడ్జిలు అయ్యేదానికి ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా? ఉందా? జడ్జి కావాలంటే ఏమైనా టెస్ట్ ఉందా? లేదు. ఎలా అవుతారు? కొలీజియం సిఫార్సుల మేరకు అవుతారు. అంతేనా? కొలీజియం సిఫార్సులు అంటే ప్రధాన న్యాయమూర్తి మరియు దానిలో ఉండేటువంటి ఒక 4 సభ్యులు, మొత్తం 5 మంది సభ్యులతోటి కొలీజియం ఉంటుంది అనుకోండి. మరి కొలీజియం సిఫార్సుల మేరకు అంటే న్యాయమూర్తులను ఎవరు సెలెక్ట్ చేసుకుంటున్నారు? మళ్ళీ న్యాయమూర్తులే సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏమైనా టెస్ట్ ఉందా? వాళ్ళకి ఏమైనా ఎలిజిబిలిటీ ఉందా? వాళ్ళని వేరే వాళ్ళు ఎవరైనా అపాయింట్ చేస్తున్నారా? మరి అపాయింట్ చేయకపోతే అక్కడ వాళ్ళలో వాళ్ళు మోసం చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా? తమకు నచ్చినటువంటి వాళ్ళని సిఫార్సు చేసేటువంటి అవకాశం ఉందా లేదా? అలా ఉండకూడదు. ఏముండాలి అంటే జడ్జిలుగా అపాయింట్ చేసేటువంటి వాళ్ళకు కూడా ఎగ్జాములు పెట్టాలి, వాళ్ళని కూడా ఒక సపరేట్ బాడీ అనేటువంటిది సెలెక్ట్ చేయాలి అని 98వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం జ్యుడిషియల్ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. అది రాజ్యాంగ సవరణ చట్టం 98 ప్రకారం వచ్చింది. కానీ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఇది చెల్లదు, ఈ 98వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది చెల్లదు. న్యాయ వ్యవస్థ అనేటువంటిది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగము. న్యాయ వ్యవస్థ అనేటువంటి దానికి సంబంధించి ఎటువంటి అమెండ్మెంట్స్ మీరు చేయడానికి లేదు. ఇనీషియల్గా ఉండేటువంటి సిస్టమ్నే మీరు ఫాలో అవ్వండి, మౌలిక స్వరూపాన్ని మీరు మార్చొద్దు అని చెప్పింది. ఏ కేసులో అంటే ఈ జ్యుడిషియల్ కమిషన్కు సంబంధించినటువంటి కేసులో. అంటే అర్థం ఏంటి? రాజ్యాంగ సవరణ చట్టాలను కూడా కొట్టేసే అధికారం ఎవరికి ఉంది? ఎవరికి ఉంది? న్యాయ వ్యవస్థకు ఉంది. రాజ్యాంగ సవరణ చట్టాలను కొట్టేయడానికి ఏమీ లేదు. ఎప్పుడు కొట్టేయచ్చు? ఎప్పుడు కొట్టేయచ్చు? బేసిక్ స్ట్రక్చర్కి ఎగెనిస్ట్గా ఉంటే, మౌలిక స్వరూపానికి ఎగెనిస్ట్గా ఉంటే వాటిని కొట్టేయచ్చు అని ఈ సుప్రీంకోర్టు అనేటువంటిది చెప్పడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా కొట్టేయచ్చా, కొట్టేయకూడదా? కొట్టేయచ్చు. ఓకేనా? ఇప్పుడు 13th ఆర్టికల్ ఏం చెప్తుందండి? 13th ఆర్టికల్ ఏం చెప్తుంది? ఫండమెంటల్ రైట్స్కి ఎగెనిస్ట్గా చేసినటువంటి
యాక్ట్స్ కావచ్చు, లేకపోతే బైలాస్ కావచ్చు, రూల్స్ రెగ్యులేషన్స్ కావచ్చు, ఆర్డినెన్స్ కావచ్చు, ఏవైనా కూడా చల్లవు అని కొట్టేసే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంది, న్యాయస్థానాలకు ఉంది అని చెప్తుంది. ఇండైరెక్ట్గా న్యాయ సంరక్షణ గురించి చెప్తుంది, జుడిషియల్ రివ్యూ గురించి చెప్తుంది, ప్రాథమిక హక్కులకి న్యాయ సంరక్షణ ఉంది అని చెప్తుంది. ఏ ఆర్టికల్? 13th ఆర్టికల్. హైకోర్టులు అనేటువంటివి ఏ ఆర్టికల్ ప్రకారం రిట్లను ఇష్యూ చేస్తున్నాయి? 226. సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 32 ప్రకారం. జుడిషియల్ రివ్యూ గురించి ఏ ఆర్టికల్లో ఉంది? ఎక్కడా కూడా లేదు. జుడిషియల్ రివ్యూ అనే పదం లేదు, కానీ ఇండైరెక్ట్గా జుడిషియల్ రివ్యూ గురించి ఏ ఆర్టికల్లో ఉంది? అందుకని క్వశ్చన్ అనేటువంటిది జాగ్రత్తగా చదవండి. అర్థమవుతుందా? జుడిషియల్ రివ్యూ అనేటువంటి పదము ఏ ఆర్టికల్లో ఉంది అంటే లేదు. జుడిషియల్ రివ్యూ గురించి చెప్పిన ఆర్టికల్ అంటే 13th ఆర్టికల్. దాని గురించి చెప్పేది కానీ ఆ టర్మ్ అనేటువంటిది లేదు, ఆ పదము అనేటువంటిది లేదు. నేను ఇంతకుముందు కూడా మీకు ఫస్ట్ పార్ట్ చెప్పేటప్పుడు సమాఖ్య అనేటువంటి పదం రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? లేదు. కానీ భారతదేశం ఎటువంటిది? ఒక సమాఖ్య దేశం అని చెప్పాను, కానీ సమాఖ్య అనేటువంటి పదం ఉందా? లేదు. ఇక్కడ కూడా జుడిషియల్ రివ్యూ అనేటువంటిది ఉంది, కానీ ఆ టర్మ్ ఉందా? లేదు. ఓకేనా? 13లో 1 ఏం చెప్తుంది? రాజ్యాంగం అమలులోకి రాకముందు రూపొందించిన చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే చల్లవు. 13లో 2 ఏం చెప్తుంది? రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత రూపొందించిన చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే చల్లవు. 13లో 3 ఏం చెప్పింది? ఆర్డినెన్స్లు, బైలాసు, రూల్స్, రెగ్యులేషన్స్ అంటే చట్టాలే కాదు, నియమ నిబంధనలు కూడా కొట్టేసేటువంటి అధికారం ఉంది అంటుంది 13లో 3. 13లో 4 ఏం చెప్తుంది? రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే అవి చల్లవు అని కొట్టేసే అధికారం ఉంది అని ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే 13లో 4 అనేటువంటి ఆర్టికల్ చెప్తుంది. ఇది దేనికి సంబంధించింది అంటే 13th ఆర్టికల్ అనేటువంటిది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 2 రకాలైనటువంటి టర్మినాలజీ గురించి నేర్చుకుందాం. ఇంట్రావైర్స్ మరియు ఆల్ట్రావైర్స్ అనేటువంటి దానికి సంబంధించి ఇక్కడ చూడండి. ఇంట్రావైర్స్ ఇంట్రావైర్స్